హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లి పకోడీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మన ఈ వీడియోలో పల్లీలు, బియ్యపిండి, శనగపిండి, వాము, జీలకర్ర, పసుపు, మిరప్పొడి, కార్న్ఫ్లోర్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి 2-3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి. తర్వాత బియ్యపిండి 2 స్పూన్లు వేసుకోవాలండి. 2 లేదా 3 స్పూన్లు వేసుకున్నా పర్లేదండి. ఇది కార్న్ఫ్లోర్ కూడా కొంచెం వేసుకోవాలండి. వాము ఉంటుంది కదా, వాము కొంచెం, జీలకర్ర కొంచెం, పసుపు, మిరప్పొడి. మనకు కారంగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్లేదు. కొంచెం తక్కువ కారం ఉన్నా పర్లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి, మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు మనకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ముందుగా ఇలా కలుపుకోవాలండి. నీళ్ళు వేసుకోవాలి. అంత పలుచగా కాకుండా గట్టిగా కాకుండా వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చేటట్లు కలుపుకోవాలండి. ఇలా ఉండాలి. కలిపిన తర్వాత పిండి ఒకటేసారి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని బాండ్లీలో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. కావాల్సింటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇంట్లో చేసేటివి ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదని నేను యూజ్ చేయలేదు. ఇవే ఫ్రెండ్స్ పల్లి పకోడీ. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.